హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ అండి? ఎలా ఉన్నారు అందరూ? నేను ఈజీగా టమాటో అండ్ పన్నీర్ది ఒక చిన్న కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. ఈజీగా అయిపోయేది ఇది. మనం ఎంత అర్జెంటుగా అంటే అంత అర్జెంటుగా చేసేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి లేదా బటర్ ఉంటే ఇంకా చాలా బెస్ట్. ఇంట్లో కొంచెం బటర్ అయిపోయిందండి, సో నెయ్యి వేస్తున్నాను. పన్నీర్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం దొడ్డుబొడ్డుగానే ఉంటేనే బెటర్. టమాటోస్ ఒక 3 టమాటాలు తీసుకున్నాను, దీనికి సరిపోయినంత గ్రేవీ కోసం. యాజ్ యూజువల్గా కారం, ధనియాల పొడి అండ్ సాల్ట్ ఇవి ఉంటే సరిపోతుందండి. అయితే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే నెయ్యిలో పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని. కడాయిలో కొంచెం నెయ్యి పోసుకున్నానండి. ఆ నెయ్యిలో ఈ పన్నీర్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేసిన తర్వాతనే మనం కర్రీ ఉండాలి. సో పన్నీరు ఫ్రై చేసేటప్పుడు, నెయ్యిలో ఫ్రై చేసేటప్పుడే సాల్ట్, పసుపు అండ్ కారం కూడా వేసాను. ఎందుకంటే ఈ పీసెస్కి పట్టుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ సప్పగా ఉండకుండా బాగుంటుంది అన్నమాట. సో నెయ్యిలో ఈ విధంగా ఎంచుకోవాలండి. స్టవ్ మీద ఇంకోటి బాణీ పెట్టుకొని, అంటే కడాయి పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ వండేస్తున్నాను. సరిపోను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేగాక కొంచెం జీలకర్ర, సరిపోను, కొంచెం ఆవాలు, ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆవాలు. ఇవి వేయకపోయినా ఓకేనండి, ఇది ఆప్షనల్. ఎందుకంటే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కదా ఆ కర్రీలోకి, అందుకని అది వేయకపోయినా ఏం కాదండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం వేగక ముందే అల్లం వెల్లిపాయ పేస్ట్, మీన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వెంబడే ఇది కూడా వేగుతుంది కదండి, మంచి స్మెల్ వస్తుంది, కమ్మని వాసన వస్తుంది. సో మొత్తం వేగక ముందే ఇది రెండు కలిపి వేగేటప్పుడే వేసుకోవాలి మనం అల్లం వెల్లిపాయ ఉన్న ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ వేగేటప్పుడు కొంచెం కరివేపాకు రెప్పలు. నెక్స్ట్ పసుపు వేసాను. ఇలా అన్నీ కలిపి వేగుతుంటే సూపర్ స్మెల్ వస్తుంటుందండి. ఇప్పుడు మనం టమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి సప్పగా కాకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఒక 5 to 10 minutes లిడ్ పెట్టేస్తే టమాటాలు వేగిపోతాయి. టమాటాలు బాగా వేయాలి కదండి. ఇప్పుడు మనం కావాల్సినంత కారం వేసుకోవాలి. నేను కొంచెం కారము నార్మల్గానే వేస్తాను, ఎక్కువేం కాదు, సరిపోను. అంటే పన్నీర్ కదండి, కొంచెం స్వీట్ ఉంటుంది కదా, అందుకే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారము. ఇది కొంచెం కారం వేగాక పన్నీర్. సో కారం వేగిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో పన్నీర్, ఆ పీసెస్ వేసేసుకోవాలండి. సో ఆల్రెడీ ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ ఇందులో వేసానండి. ఒక 2-3 minutes ఇలాగే ఫ్రై అయ్యాక ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. సో కొంచెం వేగాయి ఇవి. నేను ధనియాల పొడి వేస్తున్నాను. ఫస్ట్ ధనియాల పొడి, కొద్దిగంత జీలకర్ర పొడి. ఈ జీలకర్ర పొడితోనే మీకు టమాటాకి టేస్ట్ వస్తుంది. సో దీన్ని ఒక 2 seconds ఇలా అయ్యాక చూస్తే మన కర్రీ రెడీ అవుతుంది. సో టేస్టీ యమ్మీ పన్నీర్ అండ్ టమాటో కర్రీ రెడీ.